నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. నక్షత్రాల గురించి చాలా వివరంగా తెలియజేస్తూ ఉన్నారు. హస్తా నక్షత్ర జాతకులు, మరి హస్తా నక్షత్ర జాతకులు ఎట్లాంటి వాళ్ళు, అలాగే వీళ్ళ ఏ దశ వీళ్ళకి యోగించేటటువంటి పరిస్థితి ఉంటుంది, ఏ దశలో సెటిల్ అయితే బాగుంటుంది, అలాగే సంపాదన విషయంలో గానీ అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఏ టైంలో చాలా చక్కగా సంపాదన యోగ్యవంతమైనటువంటి సమయం అవుతుంది వీళ్ళకి, ఇత్యాది విషయాలు ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా అన్న. హస్త నక్షత్రం అంటే జనరల్ గా అది గణపతి నక్షత్రం అంటారు. అవును. సో ఓ, గణపతి ఒక గణపతి అనుగ్రహం, గణపతి ఒక అనుగ్రహంతో పుడతారని. ఆ. సో గణపతి అనుగ్రహం నిండుగా ఉంటుందని వీళ్ళకి. Okay. సో అందుకే ఎడ్యుకేషన్ బాగుంటుందని ఈ నక్షత్రానికి ఉంది. జనరల్ గా ఎడ్యుకేషన్ చాలా మందికి హస్త నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది. చదువు లేకుండా ఎవరు ఉండరు, ఎవరు తక్కువ. బుధుడు వక్రించి ఉన్న జాతకంలో ఇబ్బంది. ఎందుకంటే కన్యా రాశి కనుక మాక్సిమం తెలివితేటలు బాగుంటాయి, చదువు బాగుంటుంది, మాట తీరు బాగుంటుంది, మాట్లాడే విధానం బాగుంటుంది, ఏదైనా సరే చక్కగా మాట్లాడతారు. కొంతమంది ఎక్కడో బుధుడు వక్రించిన, రవి వక్రించిన, కుజుడు బాగాలేపైనా వాళ్ళు పెరసంగా మాట్లాడతారు. అంటే మాట్లాడతారు కానీ చూడండి ఎప్పుడు ఏదో ఒక కామెంట్, ఏదో ఒకటి అంటూ ఉంటారు. ఎవరో ఒకరు అంటూనే ఉంటారు. వీళ్ళు అంటారు, అలాంటి లక్షణాలు ఉంటాయి. ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఎప్పుడు ఏదో ఒక మాట అనాలి, వాళ్ళు ఏదో ఒక బాధపడాలి, వీళ్ళు నవ్వుకోవాలి. ఇది ఒక్కటి లక్షణం అప్పుడప్పుడు వస్తుంది కానీ అన్ని కంపల్సరీ కాదు. కొన్ని నక్షత్రాలకు మాత్రం ఈ హస్త నక్షత్రానికి మాత్రం ఇది ఒక ప్రాబ్లం ఉంది. అనవసరంగా మాట్లాడి అనవసరంగా బాధపెట్టే తత్వం కూడా ఉంది హస్త నక్షత్రానికి. కొంతమంది అసలు ఏం మాట్లాడరు, చాలా నీట్గా డీసెంట్గా హ్యాపీగా మాట్లాడతారు, బాగుంటుంది ఈ నక్షత్రం వాళ్ళకి. కాకపోతే వీళ్ళకి దశలు యోగిస్తాయా అంటే చంద్రమా దశలో పుడతారు. చంద్రుడు బాగుండే చంద్రమా దశ యోగిస్తుంది, చంద్రుడు బాగాలేదో యోగించదు ఖచ్చితంగా. దాని తగ్గ ఇబ్బందులు ఖచ్చితంగా, ఆరోగ్య సమస్యలు చిన్నప్పటి నుంచి అనారోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువగా ఇబ్బంది పడే వాళ్ళు హస్త నక్షత్రం వాళ్ళే. బాగాలేపోయావు ఇబ్బంది. తర్వాత వచ్చే దశ చంద్రమా దశ, కుజమా దశ. సో కుజుడు జనరల్ గా వీళ్ళకి యోగించేది చాలా తక్కువే. ఎందుకంటే లగ్నాలు బట్టి కుజుడు యోగిస్తాడు. ఎందుకంటే కన్యా రాశికి కుజుడు ఫేవర్ కాదు. అందువల్ల ఏంటంటే కన్యా రాశిలో పుట్టినందుకు కాదు, కుజుడు వీళ్ళకి జాతకంలో యోగకారకుడు అయి ఉంటే బాగుంటుంది. ఆయన ఏ ద్వితీయంలో, చతుర్థంలో, సప్తమంలో ఉన్నారంటే ఉండి ఇబ్బంది పడాలి. ఎటువంటి ఇబ్బందులు అంటే మానసికమైన ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలకు ఇబ్బందులు, హెల్త్ డిస్టర్బెన్సెస్, ఇలాంటివంటే వివాహం అయినప్పుడు చాలా మందికి గర్భదోషాలను వస్తాయి కదా, ఇలాంటి అవకాశాలు. అబ్బాయిలకు వచ్చేటికి కెరీర్ లో మంచి పేరు ప్రఖ్యాతులు రాకుండా ఆపేస్తుంటారు అవి. ఇది కుజుడు ఆ ప్లేస్ లో ఉంటే, ఉండకపోతే ప్రాబ్లం లేదు, ఉంటే మాత్రం ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. తర్వాత వచ్చే దశ వీళ్ళకి రాహుమత. రాహు జనరల్ గా బాగుంటే యోగిస్తాడు, బాగలేకపోతే యోగించడు. ఎక్కడ బాగుంటే ఆయన యోగిస్తాడు అనుకో, ఎక్కడ బాగుంటుంది కదా, లగ్నం ఎక్కడ బట్టి వీళ్ళది. కన్యా లగ్నం అనుకోండి, కన్యా రాశి కన్యా లగ్నం అనుకోండి, రాహు ఖచ్చితంగా యోగించేస్తాడు బ్రహ్మాండంగా. వేరే లగ్నాల్లో మళ్ళీ కుంభ లగ్నానికి యోగిస్తాడు. సో కుంభ లగ్నానికి ఆయన అంటే ఇప్పుడు లగ్నాలకి యోగించడం ఒక ఎత్తు అయితే, జాతకంలో మన జన్మ జాతకంలో రాహు ఎక్కడున్నాడు ఇంపార్టెంట్. కరెక్ట్. సో ఆయన దశమ స్థానంలో ఉంటే ఆటోమేటిక్గా యోగిస్తాడు. సో ఆయన తర్వాత అష్టమ స్థానంలో ఉన్నా కూడా కొంతమందికి యోగిస్తాడు. అష్టమ స్థానంలో జనరల్ గా యోగించడానికి ఇబ్బంది పెడతాడు, కష్టపడి ఇస్తాడు, అది సీక్రెట్ హౌస్. అయినా సరే పర్వాలేదు, జాతకంలో వీళ్ళకి ఆ దశకి ఆ జాతకంలో ఆ గ్రహం బాగుంటే యోగిస్తుంది. సో రాహు పంచమ స్థానంలో కూడా మంది ఉంటే సంతానంతో వచ్చే లాభాలు ఉంటాయి వీళ్ళకి, అది యోగం ఉంటుంది. అదర్వైజ్ కొంత కష్టం అవుతుంది. సో రాహుదశ యోగించాలి, యోగించితే గురుమాత దశ యోగించాలి, ఏదో ఒక దశ యోగిస్తుంది. రాహుదశ యోగించలేదంటే గురుమాత దశ యోగిస్తుంది. రాహుమాత దశ యోగించిందంటే గురుమాత దశ యోగించదు. ఇవి రెండు యోగించవు. కొంతమందికి ఏంటంటే రెండు యోగించవు, చాలా ఇబ్బంది. చాలా మంది హస్త నక్షత్రం వాళ్ళకి 40-45 ఇయర్స్ వరకు ఏం సెటిల్మెంట్ అనేది ఉండదు. అరే జీవితంలో ఏం చేద్దాం, ఏం సాధిద్దాం, ఇలా నడుస్తూనే ఉంది, వెళ్తూనే ఉంది. సైకిల్ ఒక స్టాండ్ వేసి సైకిల్ తొక్కితే గమ్యం చేరుతామా, అలా లక్షణాలు ఎక్కువగా హస్త నక్షత్రం వాళ్ళకి ఉంది. కొంతమంది హస్త నక్షత్రం వాళ్ళకి సెటిల్ అయిపోతారు, ఫాస్ట్ గా సెటిల్ అయిపోతారు. ఎలాంటి సెటిల్మెంట్ ఉంటే అమ్మాయిలకి బాగా ఎక్కువ అవకాశాలు. ఎందుకంటే డాక్టర్స్ వైఫ్ గా, అడ్వకేట్స్ వైఫ్ గా వెళ్ళి వాళ్ళ సౌండ్ ఉండదు, వీళ్ళది సౌండ్. వాళ్ళే మన డాక్టర్ గారి వైఫ్
ఆవిడకి బాగా పేరు అనమాట. సో డాక్టర్ గారి వైఫ్ అనే పేరుతో ఈవిడ రాణించగలుగుతుంది. అలాగే అడ్వకేట్ గారి వైఫ్ ఈవిడ అన్ని మాట్లాడేస్తారు అన్ని విషయాలు. చంద్ర నక్షత్రం అయినా వీళ్ళు సౌమ్యంగా ఉండడం అట్లాంటిది ఏముండదండి? లేదండి, చాలా రఫ్ అండ్ టఫ్ ఉంటారా? చాలా రఫ్ అండ్ టఫ్. చూడడం వల్ల చాలా సౌమ్యంగా కనిపిస్తారు, మనసులో ఏముండదు. చంద్ర నక్షత్రాలు సాఫ్ట్ గా ఉండాలని ఏం రూల్ ఏం లేదు. ఇది రోహిణి నక్షత్రం కూడా సాఫ్ట్ ఏ ఉండరు, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తారు అమ్మాయిలు. అబ్బాయిలు సౌమ్యంగా ఉంటారు మళ్ళీ. అక్కడ అబ్బాయిలు మళ్ళీ అంత గట్టిగా మాట్లాడతారు, స్ట్రాంగ్ ఉంటారు, అమ్మాయిలు గట్టిగా మాట్లాడతారు. అలాగే హస్త నక్షత్రంలో అబ్బాయిలు చాలా సాఫ్ట్ గా డీల్ చేస్తారు, అమ్మాయిలకి వచ్చేటప్పటికి వీళ్ళు ట్యాగ్స్ అనమాట, వీళ్ళకి ట్యాగ్ లైన్స్ అనమాట. ఏంటంటే డాక్టర్ గారి వైఫ్, అడ్వకేట్ గారి వైఫ్, అదే రాజకీయ నాయకురాలు కోడలు ఆవిడ, పోలీస్ అయినా అమ్మో ఇంకా అది నెక్స్ట్ లెవెల్, అది చాలా దారుణం. వాళ్ళతో అసలు ఇంకా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు, చాలా స్ట్రాంగ్ లేడీస్, చాలా స్ట్రాంగ్ గా మాట్లాడగలుగుతారు ఈ నక్షత్రం వాళ్ళకి. సో వీళ్ళకి సంపాదన యోగాలు అనేవి ఏంటంటే వీళ్ళు ఇండిపెండెంట్ గా సంపాదించుకునేది 40 years రావాలి కదా. శని మహాదశి శని మహాదశి యోగిస్తుంది ఖచ్చితంగా. అంటే కన్యా రాశికి శని భగవాన్ యోగా గారు ఖచ్చితంగా యోగిస్తుంది ఖచ్చితంగా. సో అందుకని ఏంటంటే మా హస్త నక్షత్రంలో పుట్టడం అనేది ఏంటంటే యోగం. సో వీళ్ళు చేయాల్సిన పనులు కార్యక్రమాలు అన్ని ఏంటంటే వాళ్ళ జాతకం బట్టి జనరల్ గా వీళ్ళు జాతకం చూపించుకోండి, జాతకంలో ఏ గ్రహాలు నడిస్తే చిన్నప్పుడు చూస్తే వీళ్ళు ఏ ఎడ్యుకేషన్ లో ఏ ఫీల్డ్ లో వెళ్తారు బాగుంటుంది. రైట్. వివాహం ఎప్పుడు చేసుకుంటే బెటర్? వీళ్ళు వివాహం ఈజీగా అయిపోతుంది అన్న, ఈజీగా అయిపోతుంది. సో ఏం చెప్పారు, వీళ్ళు డాక్టర్ గారి వైఫ్, అడ్వకేట్ వైఫ్ అంటే మాటలు వీళ్ళ చేతులు చూసి వెళ్ళి తెచ్చుకుంటారు. మాకు ఈ అమ్మాయిని చేసుకుంటే బాగుంటుంది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది, మా అబ్బాయికి అమ్మాయి సరిపోద్ది అని చెప్పి చేసేసుకుంటారు. వివాహం అయిపోతుంది, కష్టపడట్లేదు. అబ్బాయిలు కూడా అవుతుంది వివాహం కరెక్ట్ ఏజ్ లోనే, చక్కగా కావాల్సిన టైంలో వీళ్ళు వివాహం అనుకోగానే వివాహం అవుతుంది. ఎందుకంటే వీళ్ళకి గణపతి అనుగ్రహం వల్ల ఏ విఘ్నాటంకాలు ఉండవు, పనులు అయిపోతుంటాయి. చాలా చిన్న చిన్న వ్యాపారాల్లో కూడా వాడు రాణించేస్తారు వీళ్ళు, అంత బ్రహ్మాండంగా ఉంటుంది. జాతకాలు యోగిస్తాయి, అది గ్రహాలు యోగిస్తాయి. కెరియర్ కూడా సెటిల్ అవుతుంది ఈజీగానే. సెటిల్ అవుతుంది. కెరియర్ అంటే పెద్ద పెద్ద రాణింపులే ఉండవు నాన్న, నార్మల్ లైఫే. సో ఎవరో జాతకం బ్రహ్మాండంగా ఉంటే సెటిల్ అవుతారు, బ్రహ్మాండంగా సెటిల్ అవ్వడం అనేది. ఇప్పుడు చెప్పారు కదా డాక్టర్ గారి వైఫ్, అడ్వకేట్ వైఫ్ అంటే అర్థం ఏంటంటే వీళ్ళు వెళ్ళే ఇళ్ళు అలా ఉంటాయి, అదే ఆ ప్రకారం ఉంటుంది తప్ప వీళ్ళు ఓన్ గా సంపాదించి సెటిల్ అవ్వడం అనేది ఒక విధంగా చెప్పాలంటే కష్టజీవులే. ఎందుకంటే కన్యా రాశి అనేది 6వ రాశి మనకి జనరల్ గా. సో 6వ రాశి అది ఒక విధమైన ఏంటంటే స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సింది, తర్వాత రోగస్థానం అంటాం. అలాగే కాదు, మనకి జరిగే అనర్థాలు కానీ పరమార్థాలు కానీ ఏమైనా జరుగుతాయంటే 6వ రాశి. సో అలాంటివి కూడా ఈ కన్యా రాశిలో పుట్టడం హస్త నక్షత్రం. కన్యా రాశి హస్త నక్షత్రం బుధుడికి మళ్ళీ ఫేవర్ కాదు, అయినప్పటికీ వీళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే మరి చెప్పుకోవడానికి అంత పెద్ద ప్రాబ్లమ్స్ కాదు, అలాగనే చెప్పకుండా కొట్టుపడే చిన్న ప్రాబ్లమ్స్ కాదు, మానసికమైన ఇబ్బందులు చాలా మందికి ఉంటాయి. బయటికి కష్టపడి సంపాదించి నవ్వుతున్నా లోపల చాలా బాధ ఉంటుంది వీళ్ళకి. ఆ బాధ ఎవరికి ఎక్స్ప్రెస్ చేయలేరు. దాన్ని వీళ్ళు బయట వాళ్ళతో మాట్లాడుకుంటూ ఏవో పనుల్లో పడిపోయి దాన్ని ఆ బాధని తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు తప్ప అందరూ కష్టపడతారు. అబ్బాయిలైనా అంతే, లైఫ్ లో సాధించలేము అని చెప్పుకోలేరు, సాధించామని చెప్పుకోలేరు, మధ్యస్థం. చాలా మధ్యస్థం లైఫ్ హస్త నక్షత్రం. రైట్. అది ఇక శని మహర్దశ ఖచ్చితంగా వీళ్ళకి యోగిస్తుంది, బాగుంటుంది. సో వీళ్ళు సెటిల్ అవ్వాలంటే శని మహర్దశలోనే సెటిల్ అవ్వాలి. ఎందుకంటే ఇల్లు కొనుక్కోవాలన్నా ఒక వెహికల్ కొనుక్కొని సెటిల్ అవ్వాలంటే అప్పుడే కొనాలి, కొనేసి సెటిల్ అవుతారు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ దశలో ఇబ్బంది పడతారు. బుధ మహర్దశ ఇబ్బంది పెట్టే పరిస్థితి. బుధుడు బాగుండాలి కదా వీళ్ళకి. ఏ దశ అయినా బాగుండాలంటే జాతకంలో ఎవరు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏ ప్లేస్ లో ఉన్నారు. ఒకవేళ ఆ ప్లేస్ లో ఉన్నా, కొంతమందికి ఆ ప్లేస్ లో ఉన్నప్పటికీ కూడా వక్రించి గ్రహాలు ఉన్నాయి కదా. రవి దగ్గర ఉన్న గ్రహం, ఇప్పుడు బుధుడు వెళ్ళి రవితో ఉన్నాడు అనుకోండి, రవి బుధాదిత్య యోగం అంటారు. కానీ రవి దగ్గర బుధుడు వక్రించాడు అనుకోండి, ఆ వక్రించిన నక్షత్రం మళ్ళీ ఆ నక్షత్రం ఆ ప్రభావం పడుతుంది. ఇన్ని ఉంటాయి ఇంటర్నల్ గా ఖచ్చితంగా. రైట్. అయితే వీళ్ళ ఏ ఆరాధన ప్రత్యేకించి చేసుకోవాలంటారు? గణపతి ఆరాధన తప్ప ఎప్పుడు కూడా గణపతి ఆరాధన చేయడం, స్వర్ణ పుష్పాలతో పూజ చేపించడం అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి. సో ప్రతి శుక్రవారం కొన్ని గుళ్ళల్లో చేస్తారు స్వర్ణ పుష్పాలతో అలంకరణ, స్వర్ణ అలంకరణ చీరతోటి. అలాంటివి వీళ్ళకి స్పెషల్ గా చేయించుకోవడం. వీళ్ళకి ఒకవేళ యోగం బాగుండి డబ్బు బాగా ఉండి స్వర్ణ పుష్పాలు చేయించి ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారికి పూజ చేయడం. దీనివల్ల వీళ్ళకి ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. అద్భుతం, చాలా బ్యూటిఫుల్ గా. రైట్ అండి, ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో చిత్తా నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.